బిగ్ బాస్ హౌస్లో దివ్య యొక్క పెర్ఫార్మెన్స్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? తను కూడా ఒక రివ్యూవర్గా సినిమాలకు రేటింగ్ ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆమె పెర్ఫార్మెన్స్కి హౌస్లో ఆమె పెర్ఫార్మెన్స్కి ఎంత రేటింగ్ ఇస్తారు? 0/10, 1/10, 2/10, 3/10, 4/10, 5/10, 6, 7, 8, 9, 10/10. ఒకటి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటిల్లో. ఎందుకంటే సినిమాలకి రివ్యూస్ ఇస్తున్నటువంటి దివ్య తనకి జనం ఎంత రేటింగ్ ఇస్తున్నారో అనుకుంటుంది. ఖచ్చితంగా ఆల్రెడీ మన ఛానల్ చూస్తుంది, కామెంట్స్ చూస్తుంది. సో తను తెలుసుకుంటుంది మీరు ఇచ్చే కామెంట్స్. సో ఎందుకు గొడవ జరుగుతుంది? మెగా ఫ్యాన్స్ వర్సెస్ దివ్య నిఖిత కొంతవరకు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు వల్ల జరుగుతుంది? బేసిక్గా మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్షన్, చిరంజీవి హీరో. చిరంజీవి బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్తున్నారు. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆల్రెడీ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది, హిట్ జోన్లోకి ఎంటర్ అయిపోయింది. సో దివ్య నిఖిత సినిమాలకు సంబంధించి రివ్యూస్ చేస్తూ ఉంటుంది. యాజ్ ఏ రివ్యూవర్గా సినిమాల మీద తన ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటుంది. అందులో షేర్ చేసుకుంటూ ఆమె ఏం చెప్పిందంటే, మీకు కనుక సంక్రాంతి వస్తున్నాం సినిమా నచ్చితే ఈ సినిమా కూడా నచ్చుతుంది. లేదు పటాసు, రాజా ది గ్రేట్, కొంతవరకు F2 ఇలాంటి సినిమాలు కనుక అనిల్ రావిపూడి నచ్చే వాళ్ళైతే ఈ సినిమా నచ్చదు. సో సంక్రాంతి సీజన్ కాబట్టి మీకు ఒక మంచి ఫ్యామిలీతో సరదాగా టైంపాస్ చేయడానికి వెళ్ళాలనుకుంటే ఈ ఒక లేమ్ సినిమా, అంటే ఒక చీప్ సిల్లీ సినిమా చూడాలి, పర్లేదు ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తాను నేను నా ఫ్యామిలీ అందరితో వెళ్ళి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు వెళ్ళండి. కానీ లేదు అనుకుంటే లైట్ తీసుకోండి. అండ్ మీరు నన్ను దీంట్లో క్వశ్చన్ చేస్తారేమో, తన వెర్షన్ చెప్తున్నది అంతా, మీరు నన్ను ఇందులో క్వశ్చన్ చేస్తారేమో, సైంటిఫిక్ మూవీ కావాలా మీకు అంటే దీని ముందు ఏమనిందంటే, ప్రతి సినిమాలో కూడా అనిల్ రావిపూడి సినిమాలు కానీ ఇట్లాంటి కామెడీ సినిమాలు ఎంతసేపు ఆడపిల్ల సైడ్ వాళ్ళనే టార్గెట్ చేస్తారంటే మగపిల్ల సైడ్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేయరు, వాళ్ళ గురించి ఏమి తీరు, వాటిల్లోంచి కూడా కామెడీ పుట్టించవచ్చు కదా, ఎందుకు ఒకవైపు తీసుకుంటారు మీరు? అండ్ ఇలా అన్నాను కాబట్టి మీరు అంటారేమో బ్లడ్ షెడ్ ఉండాలా, సైంటిఫిక్ మూవీస్ కావాలా ఈ టైంలో అని అంటారేమో. అది కాదు నా పాయింట్, నా ఉద్దేశం అది కాదు. ఒక సైడ్నే విక్టిమ్ టార్గెట్ లాగా ఎందుకు అట్లాగే పెడతారు, దాన్ని చూసి జనం ఎందుకు నవ్వుకుంటారు నేను అడుగుతున్నాను అని చెప్పేసి దివ్య నిఖిత మాడింది. 5/10 ఇచ్చింది దాని సినిమాకి, మనశంకర్ వరప్రసాద్కి. తను నవీన్ పోల్శెట్టి సినిమాకి 6.5/10 ఇచ్చింది, రాజాసాబ్కి 4/10 ఇచ్చింది. ఇట్లా కొన్ని ఇచ్చింది. అఖండ లాంటి సినిమాకి అసలు అదొక వర్స్ట్ సినిమా, షార్ట్ ఫిల్మ్ అని తీసి పారేసింది, రేటింగ్ కూడా ఇవ్వాల. సో ఇట్లాంటి అమ్మాయి మీద విపరీతమైనటువంటి టార్గెట్ చేస్తున్నారు కొంతమంది అభిమానులు. నిజానికి సినిమా హిట్ అయిపోయింది, సంక్రాంతికి విన్నర్ అయిపోయింది, అంత కథ పక్కన పెడితే ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో చాలా 90% నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అమ్మాయి చెప్పిన దాంట్లో అనిల్ రావిపూడి పటాసు, రాజా ది గ్రేట్ లాగా తీయడం మానేశాడు. కంప్లీట్ టైట్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్ కామెడీ చేయడం మానేసి ఎంతసేపు సంక్రాంతికి వచ్చాడు కాబట్టి, సంక్రాంతి రిలీజ్ కాబట్టి ఆ సంక్రాంతికి వచ్చే ఆడియన్స్ జబర్దస్త్ కుళ్ళు కామెడీ పెట్టేసి దాంతో నడిపించేద్దాం అనుకుంటాడు. మనశంకర్ వరప్రసాద్ కూడా అట్లాంటి సినిమాని, దివ్య నిఖితని తప్పట్టేది ఏం లేదు దీంట్లో, నా ఒపీనియన్ కూడా అదే. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ మనశంకర్ వరప్రసాద్, సెకండ్ హాఫ్ అయితే టూ మచ్ తలకి నొప్పి వచ్చేసింది. ఆ వెంకటేష్ సీన్స్ అసలు కథ లేకుండా దాని చుట్టూ ఏవో డ్యాన్స్లు వేసుకుని ఏవో స్కిట్లు లాగా, మనకి సోడా ఏదో ఉంటుంది, శ్రీదేవి సోడా బండి ఏదో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ టీవీలో, మా టీవీలో అన్నిట్లో ఉంటాయి, అట్లాంటి ప్రోగ్రామ్ లాగా అనిపించింది నాకు సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్లీ. బట్ స్టిల్ కమర్షియల్గా వర్కౌట్ అవుతుందని నేను కూడా చెప్పాను అమ్మాయిలాగా. డెఫినెట్లీ సినిమా బ్రేక్ ఇవ్వను కాబట్టి మన ఛానల్ రివ్యూ కూడా చూడండి. ఇట్స్ నాట్ ఏ మస్ట్ వాచ్ అని నేను కూడా చెప్పాను. థియేటర్కి ఎగబడి వెళ్ళే సినిమా కాదు, బట్ ఫ్యామిలీతో సరదాగా ఆ సినిమా కూడా అప్పుడప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పాను. నా ఫీలింగ్ కూడా అది. అయితే నేను ఆ 10% అమ్మాయితో విభేదించితే లేమ్ సినిమా కాదు ఇది. లేమ్ అంటే చాలా సిల్లీ, చాలా చీప్ సినిమా అనమాట. ఇట్స్ నాట్ ఏ చీప్ మూవీ, బట్ క్రిటిసైజ్ చేయదగ్గ మూవీ. అమ్మాయి చెప్పిన పాయింట్ కూడా యాక్సెప్ట్ చేస్తా. ఆడవాళ్ళ వైపే ఫ్యామిలీసే టార్గెట్ చేయడం, వాళ్ళని ఏదో ఏడిపిస్తేనో ఫన్ చేస్తాం, దానికి వీళ్ళు నవ్వుకోవడం, దాంట్లో మళ్ళీ చూసేవాళ్ళు కూడా ఆడవాళ్ళని వాళ్ళు కూడా నవ్వుకోవడం, ఇట్స్ అ బ్యాడ్ కల్చర్. రెండు వైపులా కూడా ఉంటాయి, రెండిట్లోంచి ఫన్ జనరేట్ చేయగలగాలి డైరెక్టర్లు కూడా. ఎంతసేపు ఒకటే టార్గెట్గా పెట్టుకోవడం, జబర్దస్త్ దగ్గర నుంచి ఇట్లాంటి సినిమాల వరకు కూడా ఆడవాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేయడం, ఆడవాళ్ళలో బ్యాడ్ ఉందని పొట్రై చేయడం, దాంట్లోంచి ఫన్ తీసుకోవడం, ఇట్స్ వెరీ ఈజీ. ఈజీ థింగ్ అని వీళ్ళు ఫాలో అయిపోతున్నారు. దాన్ని అమ్మాయి క్రిటిసైజ్ చేసింది, డెఫినెట్లీ అప్రిషియబుల్. లేమ్ అనే పదం పక్కన పెట్టేస్తే ఇట్స్ ఏ నాన్ సీరియస్ మూవీ, ఇట్స్ ఓన్లీ టార్గెట్ ఫర్ సంక్రాంతి. అట్లాంటి మూవీస్ అయితే చూడండి అంటే సరిపోయింది. లేమ్ అనే పదం తప్ప మిగతా అంతా అమ్మాయి చెప్పింది నాకైతే కరెక్టే అనిపించింది. మీకు ఏదైనా రాంగ్ అనిపిస్తే ఒకసారి చూడండి అమ్మాయి దివ్య నిఖిత ఇన్స్టాగ్రామ్, ఒకసారి వీడియో వినండి మీరు కూడా. తను ఏమి ఎవరిని డిఫేమ్ చేయాలని, క్రిటిసైజ్ చేయాలని కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు. సీరియస్ క్రిటిసిజం కూడా ఏం లేదు. ఇది ఇలా ఉంది, సినిమా కూడా ఆడుతుంది, మీకు నచ్చితే చూడండి అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పింది.